గత 5 ఏళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసం తీసుకున్న అప్పులు ప్రజలకు స్పష్టంగా కనిపించే ఆస్తులుగా మారాయని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. అభివృద్ధి కోసం చేసిన అప్పుల భారం కాదని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడితే అవే పెట్టుబడులుగా మారుతాయని ఆయన వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఈ రాష్ట్ర సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం 3 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు, ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల పట్టాలు, ఇట్లా అనేక కార్యక్రమాలు, ప్రభుత్వ హాస్పిటల్ చేయటం, 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేయటం, ఇట్లా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా 2,60,60,000 కోట్ల రూపాయల సంక్షేమాన్ని సరాసరి నేరుగా ప్రజలకు అందించడంలో కానీ అన్నిటి కోసం 5 ఏళ్లలో 3,30,000 కోట్లు అప్పు చేస్తే మీరు 18 నెలల్లో అంటే 60 నెలల్లో 3,32,000 కోట్లు, 3,30,000 కోట్లు చేస్తే 18 నెలల్లో 3 లక్షల కోట్లు అప్పు చేశారు. మీరు ట్రిపుల్ ఇంజిన్ దేనికి పనికి వచ్చిందని అడుగుతున్నాను. అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కోసం జగన్ ప్రభుత్వం 3.56 లక్షల కోట్ల అప్పు చేసిందని తెలిపారు. అయితే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజలకు కనీసంగా కనిపించే అభివృద్ధి లేకుండానే కేవలం 18 నెలల్లోనే 3 లక్షల కోట్లు అప్పు చేసిందని పేర్ని నాని ఆరోపించారు. ప్రజలకు ఇల్లు, వైద్యం, విద్య, మౌలిక సదుపాయాలు వంటి కీలక ప్రయోజనాలు అందకుండా భారీ అప్పులు చేయడం రాష్ట్ర భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తుందని విమర్శించారు. అప్పులు చేస్తే అవి ఎవరి కోసం, ఎలాంటి ఫలితాల కోసం అన్నది గమనిస్తున్నారని, ఈ విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.